హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ నేను ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి సాల్ట్, చిల్లీ పౌడర్, అలాగే ధనియాల పొడి, పసుపు, కొంచెం మైదా పిండి, ఒక స్పూన్ వేసి బైండింగ్ కోసం వేసి ఇలా కలిపేసుకోండి. దీంట్లోనే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఒక 2 ఎగ్స్ని బీట్ చేసుకోండి. మీ దగ్గర ఇలా కాఫీ మేకర్ ఉంటే దాంతో బీట్ చేయండి, బాగా ఫ్లఫీగా వస్తుంది. సాల్ట్, పెప్పర్ కూడా వేసి ఒకసారి బీట్ చేసుకోండి. అండ్ చికెన్ పీసెస్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి, ఒక 3 టేబుల్ స్పూన్స్. బాగా హీట్ అయిన తర్వాతనే ఎగ్ని బీట్ చేసుకున్నాం కదా, అది వేసేయండి. ఇలా చాలా ఫ్లఫీగా వస్తుంది, మీరు చూస్తున్నారు కదా. ఇలా ఫ్లఫీగా రావాలంటే ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వాలి. ఎక్కువ బీట్ చేసేసి చేసేయకండి, ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ అలాగే బీన్స్ వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఫ్లేమ్ హైలో పెట్టండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియో పెట్టిన వెంటనే. హాఫ్ కుక్డ్ అయితే సరిపోతుంది వెజిటేబుల్స్. అండ్ నేను ఇక్కడ కొంచెం క్యాబేజ్ కూడా వేసాను. తర్వాత రైస్ వేసేసుకోండి. రైస్ కొంచెం చల్లారిన తర్వాత వేయండి, అప్పుడు బాగా పొడి పొడిగా వస్తుంది. దీంట్లోకి సాల్ట్, కారం, సోయా సాస్, అలాగే కొంచెం చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వాడుతున్నాను నేను ఇక్కడ. ఇంకా పెప్పర్ కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ ఎప్పుడు హైలోనే ఉంచండి, ఫ్రైడ్ రైస్ కానీ, నూడిల్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ చేసినప్పుడు. ఇక్కడ నేను 1 స్పూన్ వెనిగర్ కూడా వేసాను. ఇప్పుడు రైస్ని బాగా మిక్స్ చేసుకోండి. మనం ఏదైనా సరే హెల్తీగా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా కలిపేసుకోండి. ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉంచండి. మనకు సేమ్ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో టేస్ట్ రావాలంటే టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకోండి. బట్ మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి యూ కెన్ అవాయిడ్ ఇట్. ఒకవేళ మీ దగ్గర ఇంట్లో చేసిన గరం మసాలా లేకపోతే బయట స్టోర్ బోర్డ్ చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా హెల్తీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.